మీ పని మీరు చూసుకోరు.
వస్తున్నావు అసలు ఇబ్బంది పోనీ 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 ఆటో జగన్ ఒకటే 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 ఇచ్చిన బాబు ఆదేశిస్తాం ఈరోజు వానపల్లి బుగ్గవాడ గంగమ్మ జాతర పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అనాది కాలం నుంచి ఈ ప్రాంతంలో మరి శుభ్రతీర్థి చెందినటువంటి ఈ గంగమ్మ జాతరను ఈరోజు మరి పెద్ద ఎత్తున ఈ పరిసర ప్రాంత యాదవులు అందరూ కూడా పాల్గొని మరి జాతర నిర్వహించడం చేయడం జరుగుతూ ఉంది. మరి ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నటువంటి గంగమ్మ కోరిన కోరికలు తీర్చేటువంటి మహిమగల్ల తల్లి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు నిత్యం పూజలు చేయడం మరి వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ వస్తుంది. మరి ఈ సందర్భంగా ఈ జాతరలో పాల్గొని మరి ప్రజలంతా పెద్ద ఎత్తున భక్తులు అందరూ కూడా పాల్గొన్నారు జరిగింది. ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో కూడా మరి గంగమ్మ అంటే నీళ్లకు ప్రసిద్ధి. మరి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మనకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరి గంగమ్మ గమనించి ఈ ప్రాంతంలో అందరూ రైతులందరూ కూడా నీళ్లు వచ్చే విధంగా అందరూ కూడా బోర్లు అందరూ కూడా మంచిగా జరగాలని రైతులందరూ కూడా సంక్షేమం కలగాలని చెప్పండి. ఈరోజు మన వేమలపల్లి మండలంలోని బుగ్గవాయగూడు గ్రామంలో గత శతాబ్దాల నాటి నుండి వచ్చినటువంటి గంగమ్మ తల్లి జాతర మన ఆదివారం నైట్ నుండి గంపలు తీసుకొని మరి సోమవారం రోజు బోనాలతోటి అదేవిధంగా బోనాల తర్వాత బలియాటల కార్యక్రమం జరుగుతుంది. ఎంతో మన యాదవుల ఆరాధ్య దైవమైనటువంటి గంగమ్మ తల్లి జాతర గురాజల్లో మన జాతర ఎలాగో జరుగుతుందో అదే విధంగా మన బుగ్గవాయగూడెంలో కూడా అదే విధంగా రంగరంగ వైభవంగా వేమలపల్లి జాతర జరుగుతుంది. అదే విధంగా భక్తులు కూడా దీనికి ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తారు. మన గంగమ్మ తల్లి చాలా మహిమగల్ల తల్లి. కోరికలు కోరుకున్నా కూడా ఆ తల్లి కోరికలు తీర్చే తల్లి కాబట్టి ప్రతి సంవత్సరము ఆ గంగమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేము మన మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నేత మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు, మళ్ళీ బిఎల్ఆర్ గారు, గతంలో
ఆయన అనేక సేవా కార్యక్రమాలు ఎన్నో చేసినారు. అదేవిధంగా సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన ప్రజలకు వాటర్ సమస్య ఉందని చెప్పేసి అనగానే ప్రజలు కోరగానే మన బిఎల్ఆర్ గారు అక్కడ ప్రజల కోసము ఆ దాహం తీర్చడానికి వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చాలా అద్భుతంగా జరుగుతుంది. యాదవుల ఆరాధదేవం గంగమ్మ జాతరకు మేము మా శ్రీనివాస్ యాదవ్, మా పూసిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంచిగా ఉంది. ఏదైతే ఇక్కడ ప్రజలు కోరుకున్న ముక్కులు తీర్చాలని ఆ తల్లిని కోరుకుంటూ మరి అలాగే మా పూసిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మంచి పదవి రావాలని ఆ తల్లిని కాంగ్రెస్ పార్టీలో వారికి మంచి పదవి రావాలని కూడా ఆ తల్లికి ముక్కుతున్నాం. జరిగే జాతర ఈ సంవత్సరాల కింద సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత జరిగే జాతర ఇక్కడ స్పందన చాలా బాగుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ రెండు వచ్చినాయి కాబట్టి ఈ వచ్చే జాతర వరకు దీన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ మనకున్న పంచాయతీరాజ్ మంత్రి కాడ కానీ ఆర్ఎంపీ మంత్రి కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి పనులతోటైనా ఇది డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం.